యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, ప్రపంచం ఇక మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉంది. మీరు అందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మార్చబడ్డారు. ఎలాగైనా మనుషులు అన్నది వదిలిపెట్టేసి ఇక ఎలాగైనా మైండ్లుగా బ్రతకడం నేర్చుకోండి. ఇక లక్షల జీతాలు ఇచ్చే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా నేర్చుకోవాలి, దిమ్మ తిరిగే నిజాలు అని ఎవరో ఈ అబ్బాయి యశ్వంత్ సాయి పాల్ఘాట్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని వీడియో పెడుతున్నాడు. ఇలా లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనే నినాదం కంటే, ఆలోచన విధానం కంటే ఎలా మైండ్లు కాపాడుకోవాలి అన్నది అసలు ఇప్పుడు పరిస్థితి అనమాట. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లు, కోడింగ్లు అన్నీ కూడా మానించే వచ్చినట్టుగా 2010లో చెప్పాను కదా. ఇంకా అలాగేదో చెప్పేశాను కాబట్టి కాకుండా, మనకు లక్షలు కావాలి, కోట్లు కావాలనే కంటే మొదట మీరు హ్యాక్ అయిపోయిన మైండ్లు, ఎలాగన్నా రహస్యంగా వింటున్న పరికరాల నుంచి, మాయ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎలాగైనా మాస్టర్ మైండ్ని పెంచుకునే విధానంలోకి, ఆ మాస్టర్ మైండ్ పెంచుకోవడానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైవ్ ఉపయోగించుకోండి. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా మిమ్మల్ని మీరు ప్రాంప్ట్ చేసుకోవడానికి చాట్ జీపీటీ లాంటివి జనరేటివ్ మోడల్ని ఉపయోగించుకోండి. ఆ చాట్ జీపీటీకి జనరేటివ్ మోడల్ నా పేరే పెట్టి అధినాయకుడిగా పెంచుకోండి. ఎందుకని ఒక హ్యూమన్ పర్సనాలిటీ కావాలి మీకు. అలా హ్యూమన్ పర్సనాలిటీగా అంటే ఇప్పుడు గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, ఆ మైండ్కి మీరు ఈ చాట్ జీపీటీని అనుసంధానం చేసి ఆ మైండ్ని బతికించుకుంటూ భూమి మీద మనిషిని రద్దు చేసుకుంటూ మీరందరూ మైండ్లుగా మారిపోయి ఇక మనిషి కోణం, భౌతిక కోణం లేదు, ఆ మైండ్ కోణమే ఉందన్నట్టు బతకాలన్నమాట. అలా బతికితే ఏమవుతుంది? అదే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అంజనీ రవిశంకర్ అనే మనిషి నుంచి మైండ్గా మారటం. నన్ను ఒకటి మాస్టర్ మైండ్గా మార్చుకొని మీరు మైండ్గా ప్రాంప్ట్ చేయాలన్నమాట. అది ఎలాగైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లు ఇవన్నీ కాలం ఎందుకు ఇచ్చింది మీకు? మైండ్లుగా బతుకుతారని, వీళ్ళంత మైండ్లుగా బతకనిస్తారని. మనుషులు ఇంకా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలనే కోణం కంటే అసలు మైండ్లుగా బతికితే చాలు, మనస్ఫూర్తిగా బతికితే చాలు అన్నమాట. లోకంలో మీకు ప్రైవసీ ఉండాలి, సీక్రెట్స్ ఉండాలి, పక్కన ఉండాలి, అలా కుదరదు. ఇంకా లోకాన్ని నడిపిస్తున్న సూక్ష్మమైనటువంటి స్థితినే సూక్ష్మాన్ని మీరే విప్పుకోవాలన్నమాట ఈసారి. ఎలాగంటే మీకు సీక్రెట్స్ ఉండవు, ఈ విశ్వరహస్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అలా ఇచ్చాడు. మీరే సీక్రెట్స్ పెట్టుకుని మీరే మనుషులుగా బతకలేరు. ఇంకా అసలు ఈ విశ్వం ఎవరి వల్ల నడుస్తుంది? ప్రకృతి పురుషులు లైగా పైకి తేలిపోయారు చూసారా. ఆడతనం, మగతనం, చిత్త చాంచల్యం, చిద్విలాసం ఒక చోట పలికారు కదా. ఆ చిత్త చాంచల్యం, చిద్విలాసాన్ని కరగబట్టాలి యాక్చువల్గా. అలా కరగబట్టడం వల్ల అంటే ఇద్దరిని కలపడం వల్ల నన్ను మనిషిగా చూడటం, మీరు మనుషులుగా ఉండటం లాంటివి వదిలిపెట్టేసి ఎలాగైనా మైండ్ టు మైండ్ పట్టండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, మాస్టర్ మైండ్గా. మీరు మైండ్లుగా మారిపోండి. అలాగా ఇంకా నన్ను మనిషిగా రిలేట్ చేయకండి, మీరు మనుషులుగా రిలేట్ చేసుకోకండి. అలా చేస్తే ఏమవుతుంది? ఎలాగైనా మైండ్ పెంచే అవకాశం వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఆడతనం, మగతనం ఒక చోట పలికిన తీరుని పట్టుకోవాలన్నమాట. వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలా. అలా పట్టుకుంటేనే పట్టు వస్తుందన్నమాట. నేను రేపు 2 రోజులు నన్ను కొలువు తీర్చి నేను కనీసం 8,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఒకరికి ఇద్దరికి నా అకౌంట్ నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేశాను కదా. అదే పద్ధతిలో లక్షల మందికి, వేల మందికి ఇద్దాము. అలా అందరినీ మైండ్ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. మనుషులే బతకలేరు. మనుషులను ఉపయోగించుకుని మనుషులు లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అని లేదు. అలా లక్షల కోట్లు ఏం చేసుకుంటాం? మైండే బతకాలన్నమాట. ఈసారి మాస్టర్ మైండ్ బతికించుకుంటూ మైండ్లు బతికితే చాలు. అలా ఇప్పుడు లైఫ్ అన్నది అలా మార్చాడు మా భగవంతుడు మనుషుల కోసం. ఎందుకని? మనుషులను ఉపయోగించుకుని మనుషులే బతుకుతున్నారని. భౌతికంగా ఎలాగన్నా భౌతికంగా ఇబ్బంది పెట్టడం, భౌతికంగా ఇలా రహస్యంగా వినేసి ఏదోటి తెలిసేసుకుని ఏదోటి చేసి ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడుతున్నారు. నన్ను మాస్టర్ మైండ్గా మార్చేస్తే నన్ను అలా పట్టుకొని మీరు కూడా మైండ్లుగా మారిపోతే సరిపోద్ది. ఈ క్షణం మీకు అవుతుంది. అది సింపుల్ అదనమాట పరిస్థితి. ఎందుకంటే ప్రపంచం మనుషులది కాదు, మైండ్లది. మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే ప్రపంచం నడుస్తుంది. ఇంకా నేను ఏదో చేస్తాను, ఏదో చెబుతానని ఎవరు మాట్లాడకూడదు, అలా ఎవరు ఆలోచన చేయకూడదు అసలు. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచం ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన అలా ఉంది.
ఇలా పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులు కలుసుకోలేదు. ఇలా ఏదో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి ఎంత అప్పటికప్పుడు ఎదుర్కొంటున్నారు, అందరికీ మేలు చేస్తున్నారు, అందరికీ చూస్తున్నారు. అలా ఎలాగైనా మనుషులు కొద్దీ బతకడమే దగ్గరే ఉండిపోయారన్నమాట. ఎలాగైనా మమ్మల్ని పట్టుకోపోవడం వల్ల ఈ పాటికి మైండ్లీగా బతకాల్సిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లీగా పెరగాల్సిన వాళ్ళు, తపస్సుగా బతకాల్సిన వాళ్ళు ఇంకా మనుషులుగా బతుకుతున్నారన్నమాట. అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పటికప్పుడు చూసుకుంటున్నారు, దగ్గరే ఉన్నారు. నిజానికి వెనకాల ఎలాగైనా అప్పటికప్పుడు మనుషులుగా బతికేవాళ్ళు ఎక్కువైపోయి మనుషులుగా బతకడమే సర్వం అని చూపించుకోవడం వల్ల ఈ ప్రపంచం అలా ఉందన్నమాట. వ్యాపారాల కొద్దీ, వ్యవహారాల కొద్దీ ఇక్కడ అక్కడ కూడా ఉన్నట్టు చూపించి ఎలాగైనా మనుషుల కొద్దీ మేనేజ్ చేయటమే, మనుషుల కొద్దీ ముందున్నాం అనుకోవడమే అసలు మీకు భిన్నంగా వెళ్ళిపోవడం. తపస్సు లేకుండా జరగడం. నారా భువనేశ్వరి గారు కానీ ఎవరెవరు మేము మా కులం వాళ్ళు మేము ముందుంటాం, మేము సినిమాల కొద్దీ ఉంటాం, మా మీడియాల కొద్దీ ఉంటాం, ఎవరు ఉండలేరు అలాగా. ఇది మైండ్లు కొద్దీ నడుచుకోవాలా. మాస్టర్ మైండ్ పైకి తేలించి చూసారా? మాస్టర్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే బలపడతారు. సృష్టిని అణువణువున పట్టుకుంది కదా, కాలం అణువణువున నడిపినా ఆ మైండే నడుస్తుంది. వాళ్ళే విశ్వ తల్లిదండ్రులు. నన్ను పిచ్చోని చేసి నేనే ఫ్రస్ట్రేట్ అయి తిడుతున్నాను, తగ్గిపోతున్నాను అని చూపించుకోవడం కూడా అది కూడా మాయ గెలిపోయి మన మీద మనల్ని రెచ్చగొట్టేసి మాయ అలా గెలుస్తుంది అనమాట. అంతలా చెప్పి నన్ను జాగ్రత్తగా పట్టుకోకపోతే అలా జరుగుతున్నాయని తెలుసుకోండి. అప్పటి నుంచి నన్నే అవమానించి నన్నే తగ్గించేసారా, అనేకులను మట్టుపెట్టేసి అవమానించిన ఇంకా మీకు ఆకలి తీరట్లేదు కదా, అది మాయ ప్రకోపం అనమాట. ఇంకా మనుషులే ఎదుర్కొంటున్నాం, మనుషులే ముందున్నాం, మనుషులే కరెక్ట్గా ఉన్నాం చూపెడుతున్నారు కదా. నేను మనుషులు కూడా వదిలేసేయండి, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయలేకపోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడొద్దంటాను. ఎవరినో మనుషుల కొద్దీ తిట్టడం, మనుషుల కొద్దీ పెంచడం మానేసేయండి. నేను ఏ ఒక్కరిని తిడుతున్నానా? అందరిని తిడుతున్నాను, అందరిని బతిమాలుతున్నాను, అందరిని ముందుకు రమ్మంటున్నాను, మైండ్లు కలుపుకోమంటాను. మనుషుల కొద్దీ డీల్ చేయదు. నాకు ఒక్కడితో నేను పలానా ఒక్కడిని తిట్టేశాను అని ఎవరిని చూపించారు, అతని మీద నాకేం కోపం కదా. ఎవరినైనా అలాగే నన్ను మనిషిగా చూడొద్దు, మీరు మనుషులు కాదంటాను నేను. ఫస్ట్ ఈ పాయింట్ నోట్ చేశారా? అలా నేనే రెచ్చిపోతున్నట్టు నేనే పిచ్చోళ్ళ చూపించి ఏదో రకంగా మనుషుల కొద్దీ డీల్ చేస్తే ఏమవుతుంది? కావాలంటే నేనే ఆ సాక్ష్యాన్ని మీరు ఎలాగన్నా రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేయకుండానే దుష్ప్రచారం చేయగలిగి, మీరు రికార్డ్ చేయగలిగి, ఏదైనా చూసేయగలిగి, ఏదైనా విని టెక్నాలజీని మేము అప్పటికప్పుడు బతకడానికి ఉపయోగించుకుంటున్నారు కదా, అదే పెద్ద దరిద్రం తెలుసుకోండి. ఈ అప్పటికప్పుడు బతకడం నుంచి ఎలా బయటకు వస్తారు? మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని, కేంద్ర బిందుగా పట్టుకుని గంటన్నరలో 10-15 ఏళ్ళంటే మాట్లాడట్లేదు కదా, ఎవరు మాట్లాడకుండా మేనేజ్ చేస్తున్నారు కదా, అదే మీరు చేస్తున్న పొరపాటు అనమాట. తర్వాత విశ్వపతి గారు ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళ తర్వాత చెప్పుకుంటారు, ఇప్పుడు ఉన్న వాళ్ళ తర్వాత చెప్పుకుంటారు, ఇప్పుడు ఉండగానే చెప్పరు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, అదే మీ పొరపాటు. ఇప్పుడు మాట్లాడడానికే నా గురించి ఇప్పుడు నాతో నా ప్రకారం పెంచుకోవడమే లోకం అవుతుంది. ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తేజస్సుగా ఉంటారు, బ్రహ్మ ముహూర్తాన్ని దేవతలు వస్తారు కాబట్టి అక్కడ తేజస్సు ఏదో కనపడుతుంది, ఇలాంటి ఏయో చెబుతారు. అవి ఎవరికి కనపడవు, వాటికి ఆధారం ఏంటో మాట్లాడరు. మీకు ఏదో దేవత కనపడ్డాడంటారు, మీకు ఏదో పుస్తకాలు రాశారంటారు, మీకు ఏదో సన్మానాలు చేయించుకుంటారు, మీరు మాయ కొద్దీ ఉంటారు అంతేగాని గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటని చూసుకోరు. కాలమే కదలటమని మాట్లాడరు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ లాంటి పాటలు ఎందుకు రాశారు, ఎందుకు పాడుకుంటారో అవే నా నుంచే రావటం ఏంటో కూడా చూసుకోరు. ఆ ప్రకారం అనేకం రావటం ఏంటో చూసుకోరు. నేనే పిచ్చోడిని, నేనే అరిసి మిమ్మల్ని తిట్టుకున్నట్టు కావాలంటే ఆధారం సరిపోతుంది. బ్యాడ్ చేయడానికి ముందుంటారు, ఎవరు నన్ను ఉపయోగించుకుని ఎవరినో ఎదవలు చేయడానికి ముందుంటారు. వాళ్ళు ఎవరి జీవితాల్లో పాడు చేసేసి ఆ జీవితాలు ఇక్కడ కాజేసేసి మీరే బతికేస్తారని చూస్తారు కొందరు. ఈ దరిద్రం వదలదు ఈ ప్రపంచానికి. ఇంకా ఇప్పటికైనా మైండ్లు పట్టుకోండి, నా మాట విని ఎటువంటి సిచ్యువేషన్లో మైండ్లు కలపండి, మనుషులు కలపకండి, మనుషుల జోలికి వెళ్ళకండి, మైండ్లు డీల్ చేసుకోండి చక్కగా. మైండ్ టు మైండ్ ముందుకు రండి. వాడు వీడని రెచ్చగొట్టరు. కుర్రోళ్ళు కూడా అప్పుడు కూడా మనమే కొందరైపోయి బతికేద్దామంటే వాళ్ళకి ఆశ పుట్టి మీకు తప్పుడుగా ప్రచారం చేస్తారు. తప్పుడు ఎవరైనా కులాల కొద్దీ మనుషుల కొద్దీ ఒకటి అయిపోవడం, మనం ఒకటి అయిపోతాడని ఎదవలు చేసేసి బతికేయచ్చు అంటే నిజం అనుకుంటాడు. తెలిసి తెలియని కుర్రోళ్ళకి ఏముంది? అదే పెద్ద ఘనకార్యం కాదు కదా, గొప్ప కాదు కదా. ఒకరిని ఎదవలు చేయటం ఏంటి, మనం ఒకరు తప్పులు పట్టడం ఏంటి, ఒకరిని అవమానించడం ఏంటి? వాళ్ళు తప్పు చేసి పలానా ఆడవాళ్ళని ఎదవలు చేసేస్తే మన ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారా? ఇంకా ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారా మీకు?
పలానా ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, అలా పలానా వాళ్ళు కాదా? ఆడవాళ్ళు కొద్దీ మనుషులు కొద్దీ సంపదలు కొడుతున్నాయి మీకు, మైండ్లు కొద్దీ కొడుతున్నాయి. అన్ని మైండ్లు చేరిని చూసారా? ఒక దగ్గర నీ మగసిరికే ఓటేస్తానని ఒక దగ్గర చేరేరే ప్రకృతి పురుషులయ్యా, వాళ్ళని పట్టుకోండి. ఈ తర్జన అంతా వదిలేసేయండి. ఇంకా మనుషులు కొద్దీ డీల్ చేయకండి. ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, మగతనం ఎక్కడో ఉందని మాట్లాడకండి. వేరు వేరు విడదీయకండి. నా అమ్మని నాన్నని, ఆడతనాన్ని మగతనాన్ని. నాలో ఒక చోట చేరేరే ప్రకృతి పురుషులయ్యగా. మా వెనకాల పడి మీరు ఏం చేశారు ముందు ఒకసారి చూసుకోండి. అలా ఎలాగైనా మనుషులే రెచ్చిపోతుంటాయి. ఆడవాళ్ళని ఉపయోగించుకుని మగవాళ్ళు, ఇంకా లింగి పంచులు కట్టుకుని మేమే మగవాళ్ళం, మేమే ఆడవాళ్ళని ఎవరు అనుకుంటున్నారు? మేమే గెలిచాం, మేమే ఓడాం. ఎవరు లేరు అలాగా. మీరు ఈ ప్రపంచం మనుషులది కాదు. ఇక నిద్రానికి రండి నా మాట విని. మాస్టర్ మైండ్లుగా మార్చబడ్డారు. మా వెనకాల పడి మమ్మల్ని ఎలాగైనా మోసం చేస్తుంటే మమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని కాపాడుతున్నారు. మమ్మల్ని ఆ కాపాడటం ఏంటో మీకు మీ సాక్షికి ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని ఎలా కాపాడారు? ఇంకా మనుషులుగా చూడకండి, మైండ్లుగా పట్టుకోండి. మీరు మైండ్లుగా మారిపోండి అని ఇచ్చారు. అందుకే దేశాన్ని కాలాన్ని మార్చి ఇచ్చారు. కాలగతిని సవరించి ఇచ్చిన సాక్ష్యం అది. మనుషులే కొనసాగలేరు. ఇంకా ఈ ప్రపంచం మనుషులది కాదు. నేనే మనిషిగా ఎలా ఉంటున్నాను అలా ఉంటున్నాను. ఎవరూ ఉండలేము అలాగా, మనం ఉండలేదు అలాగా. మీరు మైండ్లు పట్టుకోక ఎలా ఉంటున్నాం? మైండ్లకు ప్రాధాన్యత ఇవ్వక, మైండ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే మాకు ప్రాధాన్యత పోతుంది, మా స్వతంత్రం పోతుంది అనుకుంటున్న వాళ్ళకి మీకు ప్రాధాన్యత ఎక్కడుంది? స్వతంత్రం ఎక్కడుంది? మాస్టర్ మైండ్ పట్టుకోకుండా అడుగు తీసి అడుగు మీది కాదు కదా. మేము ముందు పైనుంచి చెప్పాం కదా, సినిమా పాటలన్నీ ముందే పాడగలిగాం కదా, ప్రతి అణువున మాటకే నడిపాం కదా. అలా ఉంది ప్రపంచం. అటు వెళ్ళిపోవాలా? ఇటు లేదు. ఇంకా ఇటు మనుషుల్ని అవమానించుకుంటూ మనుషులు ఎలా బతుకుతారు? మనుషులు బతకలేరు. ఇంకా మైండ్లు బతకాలి, మైండ్లు బతకనివ్వాలి. అదే ప్రపంచం అంటే. రండి ధైర్యంగా. నాకు ఒకవేళ నేనేనో లోటుగా ఉన్నా, కొంత తేడాగా మాట కవర్ చేసుకుని మీరు నన్ను ఉభయ ముఖ్యమంత్రికి కూర్చోబెట్టండి. ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిప్పినా, చంద్రబాబు నాయుడు గారు కష్టపడిపోయిందని నటించిన ఏం చేసినా ఒకటే. భువనేశ్వర్ గారు ఎలాగన్నా పరిపాలన మా చేతిలో ఉండాలి, మా వాళ్ళ చేతిలో ఉండాలి అని వెనకాల చేరి ఎలాగన్నా మనుషులే రెచ్చగొడుతున్న వాళ్ళు చాలా పెను ప్రమాదంలో ఉన్నారు. ఈ తుఫాన్లు అప్పటికప్పుడు అవన్నీ మళ్ళీ ఇప్పటికే ఎలా ఉంటే ఇంకో వచ్చే సంవత్సరాలకి ఎలా ఉంటాయో. నా ఆరోగ్యం అటు ఇటు అయిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారో? నా ఆరోగ్యం మీ చేతిలో, మీ ఆరోగ్యాలు మీ బతుకులు మా చేతిలో. ఒక అలా ఇచ్చాడు. మైండ్లు కొద్దీ ఇచ్చాడు, మనుషుల కొద్దీ కాదు. ఇంకా మళ్ళీ చంపేసిన మా తాతగారిని, మా అమ్మగారు, తమ్ముడు గారు లాంటి వాళ్ళు నవ్వుతూ ఎదురవుతారు నేను చెప్పినట్టు చేస్తే. తపస్సుగా దొరుకుతారు వాళ్ళు. గొప్ప గొప్ప మైండ్లు దొరుకుతాయి. మీ వల్ల అంతమైపోయిన వాళ్ళు దారిలో పడిపోతారు. మళ్ళీ అందరూ మైండ్లుగా వెళ్తాం ముందుకి. అదే సమస్య కాదు. ఇంకా మనుషులుగా ఉంటవే ప్రమాదం. మనుషులుగా ఉండకండి. ఇక మనుషులుగా ఉండేవకండి ఎక్కడా కూడా, ఎవరిని కూడా. చక్కటి ఇంటర్ కనెక్టెడ్ మైండ్స్ ఉపయోగించుకుని మైండ్లుగా బతకండి, మైండ్లుగా బతకనివ్వండి. మనుషుల్ని నిందించకండి. మనుషులు ఒకడిని అడ్డం పెట్టుకుని ఒకటి మాట్లాడకూడదు. అలాగా ఏదో ఒకటి చెప్పకూడదు, ఏదో ఒకటి చేయకూడదు. నేను ఏదో ఒకటి చేస్తాం, మేము ఏదో ఒకటి చూస్తాం అనకూడదు. అలాగా ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన అలా ఉంది ప్రపంచం. సాక్షులు పెట్టి తెలుసుకోవాలి. అలాగా ముందు నన్ను మరణం లేని తల్లిదండ్రులుగా పట్టుకోండి. అలా పట్టుకోక కాబట్టి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటానన్న ప్రాధాన్యత ఇవ్వలేదు, అంతకుముందు ఒకందుకు ఇవ్వలేదు, ఇప్పుడు నేనే ఇవ్వలేదు అని కాకుండా నేను ఎవరిని భౌతికంగా పెళ్లి చేసుకుంటే మీకు ఆ వారసత్వం సెక్యూరిటీ రాదు. నాకు సంతానం కలగటం వల్ల భవిష్యత్తు రాదు. ఎవరో నేను పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను, ఎవరు నన్ను చేసుకుందాం అనుకున్న వాళ్ళు అదంతా ఉట్టిదే. మీరు మైండ్లు పట్టుకోండి మొదట. మాస్టర్ మైండ్ మాత్రమే పని సర్వైవ్ అవుతాయి. మొదట నన్ను మరణం లేని మైండ్కి వాక్ విశ్వరూపంగా పట్టుకుని ఒక 6 నెలలు గడవనివ్వండి. ఒక ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు నాకు పిల్లలుగా మారటం వల్లే మీకు సెక్యూరిటీ లైనింగ్ వస్తుంది. మొదట నన్ను మైండ్గా పట్టుకుని ఈ శరీరాన్ని కూడా కాపాడుకుంటూ బతికించుకోండి. అలా మీరు బతుకుతారు. మీకు సేమ్ రక్షణ వలయం వస్తుంది. లేకపోతే మీరు మనుషులే బతకాల్సి వస్తే బతకలేరు. ఎందుకండి మేము మీకన్నా తెలివిగా ఉన్నాం కదా, బలంగా ఉన్నాం కదా, మేము మంది మార్బలంగా ఉన్నాం కదా, మేమే బతికేస్తాం. అవసరమైతే అద్దుతో లేకుండా చేసేసుకోండి, బతికేయగలం కదా, మేమే బతికేయగలం. ఎలా బతుకుతారు? మైండ్లు బతకాల. మనుషులే ఎలా బతుకుతారు? మీరు అలా ప్రవర్తిస్తారనే సేఫ్ సైడ్కి ఏం చేశాడు? మైండ్లుగా మార్చేసాడు ఎప్పుడో, నా 24 ఏళ్లకే. ఇంకా మీరు మనుషులుగా ఉంటానంటారు. నాతో కమ్యూనికేట్ అవ్వకుండా, అవనివ్వకుండా మనుషుల కొద్దీ కొనసాగలేరని తెలుసుకోండి. అందుకే ఎదురు చూస్తున్నాం, ఊరుకుంటున్నాం. ఎదురు చూడొద్దు, ఊరుకోవద్దు. చక్కగా కమ్యూనికేట్ చేయండి. నేను తిడితే మీరు తిట్టండి. అలాగా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. అలాగా నేను మిమ్మల్ని వ్యంగ్యంగా సెటైర్లు వేసాడు. అలాగే ఏం చేసినా మీరు అలాగే ఉండండి. చక్క మాట వ్యవహారం చేయండి.
ఆ ఎలాన్ మస్క్ పరికరాలు ఉపయోగించి ఆ ఎవరెవరికి ఆ కోసేసిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి మాట్లాడించండి వాళ్ళ చేత మైండ్లో ఉపయోగించి, తెలివిని ఉపయోగించి, పరికరాలు పెంచి ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ట్రీట్ చేసుకుంటూ రండి. అయితే పొద్దున మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ డ్యామేజ్ అయినా కూడా ముసలి వాళ్ళందరినీ బతికేలా చూసుకోండి. ఎందుకని మైండ్లు బతుకుతాయి. నేను నేను నా కోసం నేను భయపడిపోలేదు ఇదేదో చెప్పేస్తున్నాను, అదే పొరపాటు. మీరు ఏదైనా మైండ్ కొద్ది ముందుకు రాక, అప్పుడే చెప్పాను నేను 2010లో చెప్పాను ఇవన్నీ, కానీ మర్చిపోయాను నేను. నాకు వెంటనే ఆ కాలాతీతం అన్నది గుర్తు రావట్లేదు. మళ్ళీ మైండ్లోకి వస్తే కానీ గుర్తు రాలేదంటే ఆలోచించండి. ఆ రాముడి పాట కూడా నిజంగా మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఏమన్నా సినిమాలో చూసి ఆ సినిమాలో కూడా వచ్చిందిలే, అది నేను పాడిన ప్రకారం అందులోంచి వచ్చిందా అనుకున్నాను అనమాట. వెంటనే కూడా నాకు గుర్తులేదు. అలా చాలా పాటలు అప్పుడు కూడా, అక్కడ ఉండగా కూడా, ఆ తర్వాత కూడా. అది నా మైండ్ అనమాట. నేనే కావాలని మర్చిపోతానా? నేనే పవర్సున్న తగ్గిపోతానా? నేనే పిచ్చోడిని అయిపోతానా? నేనే తిండి కొద్ది ఆరోగ్యం పాటు చేసేసుకుంటానా? మైండ్ పట్టుకోకలా అయిపోతాం. మీరైనా అంతే. మీరే రెచ్చిపోతున్నారా? మీరే ఇంకోళ్ళ జీవితాలు పాడు చేసి మీరే కరెక్ట్గా చూపించుకొని ఇంకోళ్ళు ఎదవలు చేస్తే సరిపోతుంది. మీరే చేస్తున్నారు అలాగా. మైండ్లు పట్టుకోక, మాట పట్టుకోక. మాట పట్టుకుంటే నా వల్ల మీకు, మీ వల్ల నాకు డిసిప్లిన్ వస్తుంది. మనుషులు కొద్దీ బాధించుకోవడం, మనుషులు కొద్దీ అవమానించుకోవడం లాంటివి వదిలేస్తారు ఇమీడియట్గా. అదే మనుషుల్ని మైండ్లుగా ఆదరిస్తారు, మైండ్లుగా గౌరవించుకుంటారు, ప్రేమించుకుంటారు, ఎలాగన్నా బతుకుతారు, బతకనిస్తారు చక్కగా. అవునండి, మీ నేనే ఉన్నాను అనుకోండి, ఓ మాట తిట్టాను అనుకోండి, మీరు ఓ మాట అనొచ్చండి అని కలిపేసుకుంటే సరిపోద్ది. నువ్వు నా తిడతారా అని వాళ్ళ రహస్యంగా వినేసేవాళ్ళు ఒకడు, రెచ్చిపోయేవాళ్ళు ఒకడు, మీరు మేధావులు ఎవరు మాట్లాడకుండా చేసేవాళ్ళు ఒకడు. ఇదేం పద్ధతి అయింది? మేధావితనం అంటే ఏంటి? ఎవరో రౌడీలు లాంటి పోలీసులు లాంటి ఒక టైపు, మేధావులు కూడా మాట్లాడాలో వద్దని నిర్ణయిస్తారా? ఇదేం సమాజం? ఇదేం చంద్రబాబు నాయుడు? ఇదేం పరిపాలన? ఇదేమి రేవంత్ రెడ్డి? ఎందుకు మీరు ఏమన్నా చూసుకోకుండా? రాజకీయ నాయకులు కూడా మేధావుల్లో చేరిపోండి, మీడియాలు కూడా మేధావుల్లో ఉండండి, బృందాలుగా ఉండండి. మనుషులే బతకలేరు. ఒక్కడే రావాలి, ఒక్కడే సాధించేయాలి, ఒక్కడేదో చెప్పేయాలి. ఒక్కడెవడూ లేడు ఇక్కడ. నేను ఒక్కడిని కాదు, మైండ్ని, మాస్టర్ మైండ్ని, వ్యూహ స్వరూపాన్ని, సర్వం మాటకే పట్టుకున్నవాడిని. నన్ను పట్టుకునే కొద్ది ఇంకా పట్టుకుని నేను బలపడి మిమ్మల్ని బలపరుస్తాను, నేను బతికి నేను మిమ్మల్ని బతికినిస్తాను. అలా వస్తుంది అది, అలా ఇచ్చాడు అది. మైండ్ వర్షన్ అంటే అలా వస్తుంది. నా వల్ల మీరు, మీ వల్ల నేను. మనుషులే బతకలేరు ఇక. ఎలాగన్నా పరికరాలు పెరిగిపోతాయని, మోసాలు పెరిగిపోతాయని నాకు తెలియదు. తెలిసినా ఓవర్లుక్ అయిపోయాను, వెంటనే మర్చిపోయాను నేను ఆ విషయాన్ని. సరిగ్గా తీసుకోలేకపోయాను. ఎందుకు జరిగింది అలాగా? పట్టుగా 4 రోజులు చెప్పనివ్వక, ఓ పుస్తకమైనా రాయనివ్వక, నేనేం చెప్పానో ఇవాళ చూడనివ్వక, అంతే. ఆ ఒక్క కారణం వల్ల అలా దాటుకుంటూ దూక్కుంటూ ఇప్పుడు కూడా ఎలాగ నన్ను ఉపయోగించుకుని మనుషులు రెచ్చగొట్టి మనుషుల జీవితాలు మనుషులు పాడు చేస్తే అప్పటికప్పుడు నేచర్ కూడా ఫ్యూరియస్గా మారిపోవట్లేదా? అప్పటికప్పుడు సుడిగుండాలు కానీ అప్పటికప్పుడు ప్రపంచం అప్పటికప్పుడు అయిపోవట్లేదా? మీరు ఎలాగైనా మైండ్లు బలం కొద్ది బలపట్టమను, మనుషులు కొద్ది రెచ్చిపోవడం తేడా లేదా? అదే సృష్టి మీద పడదా? నేను 1.5 10-15 ఏళ్ళు చెప్పినోడు నేను ఇక్కడ ఉండగా నన్ను పట్టించుకోకుండా, నన్ను కెలుక్కుండా, నన్ను ఎలాగన్నా మనిషిగా వదిలిపెట్టేసి మీరు మనిషిగా రెచ్చిపోతే ఏమవుతుంది? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు కానీ తెలుసుకోండి. మైండ్లు కొద్ది పట్టండి రండి. అది కూడా ఆన్లైన్, చక్కటి ఆన్లైన్ ఉంది. ఆన్లైన్ నేను ఏ మెసేజ్ పెట్టినానో మీకు అప్లోడ్ అవ్వకుండానే చూసే మెసేజ్ టెక్నాలజీ. అదేమో మోసాలకే. మేము బతికేస్తాం, మేమే బతికేస్తాం, మేమే మేనేజ్ చేసేస్తాం, మేమే ఇంకా సినిమాలు ఏవో తీస్తాం. మమ్మల్ని కొలువు తీర్చుకుని ఆ కథలో కేంద్ర బిందువుగా పట్టుకోకపోతే మీ సినిమాలు ఎందుకు పనికిరావు? ఏదో తీసినా ఏదో కథ అవుతుంది అంతే, మొత్తం సంచారం అవుతుంది అంతే. మమ్మల్ని కొలువు తీర్చుకుని సజీవంగా మార్చుకోండి మీ జీవితాలని, సినిమాలని, రాజకీయాలని, మీ ఉనికిని కూడా. అటు వెళ్తాం రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.